రామరామ్ దోస్తులు ఇక స్కూల్ దిక్కు తిరుగుతున్నా చాలా స్కూళ్ళు. సరస్వతి విద్యానికేతన్ గతంలో అంటే మారిపోయిన స్కూల్, హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న స్కూల్. మార్క్లూరు మండలం కాదు, మార్క్లూరు నిజామాబాద్లోనే ఏకైక విద్యాలయం అనే ఒక ఏదైతే నానుడి అట్లాంటి స్కూల్ ఈరోజు ఏదైతే కార్పొరేట్ స్కూల్స్ వచ్చినాయో ఆ స్కూల్స్ ద్వారా ఒత్తిడికి గురైపోయి ఈరోజు నిజామాబాద్ లేదా ఆర్మూర్ ఇక్కడి నుంచి బస్సులు వచ్చేసి ఇక్కడ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ విద్యా వ్యవస్థ అనేది కొద్దిగా తగ్గిపోయింది. అదేవిధంగా అదే అంశం మీద గతంలో కూడా సార్ కూడా జిల్లాలో కూడా మంచి పదవులు వేసిండు మన విద్యా వాళ్ళ సంఘానికి. అంటే ఏమేమి పోస్టులు చేసిండు ఏంటి అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్కారం సార్. మీ పేరు? నా పేరు మహాదేవ్ గంగాధర్ గౌడ్. నేను 1987లో ఇక్కడ స్కూల్ స్థాపించడం జరిగింది. దాదాపు 35 సంవత్సరాలుగా మేము స్కూల్ రన్ చేస్తున్నాం. శ్రీ సరస్వతి నవోదయ హై స్కూల్. మా స్కూల్లో దాదాపుగా 20,000 మంది పిల్లలు చదివి ఉండొచ్చు. గత కొన్ని సంవత్సరాల కింద కరోనా కంటే ముందు కరోనా దాటికి స్కూల్స్ పడిపోయినాయి. తర్వాత మేము ఈ 7th క్లాస్ వరకు ఐజన్ స్కూల్ అని పేరు మార్చుకొని స్కూలు మార్చాము. ఇప్పుడు 1 నుంచి 7 తరగతి ఒక స్కూల్ నడుస్తుంది. ఇక్కడ ఈ మండలంలోనే మేము మంచి విద్యను ఇచ్చాము. మా విద్యార్థులు చాలామంది దాదాపు 200-300 మంది మా చుట్టుపక్కల విలేజ్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు. వారు కాకుండా చాలామంది ఎంప్లాయీస్ ప్రైవేట్ ఎడ్యుకేషన్లో కూడా ఉన్నారు. విదేశాల్లో కూడా చాలామంది పిల్లలు ఉన్నారు. ఎక్కడ అడిగినా మాకు ఈ చుట్టుపక్కల ఉన్న 4 విలేజ్లో ఉన్న పేరు చెప్పేస్తారు ఇక అంతే. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ విద్యా వ్యవస్థ రాను రాను వ్యాపార వ్యవస్థగా మారిపోయింది. విలువలు లేకుండా విద్య ఉంది. విద్యార్థులకు తల్లిదండ్రులకు కూడా అటువంటి వాటిపైన మోజు ఏర్పడింది. ఈ కార్పొరేట్ వాళ్ళు ఈ సిటీకి దగ్గర ఉంది మా స్కూలు. సిటీలో చాలా కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. కొన్ని 100 స్కూళ్ళు. రోజు తెల్లారు లేవగానే విలేజ్లకు అది ఒక కాకరాలినట్టుగా 20 బస్సులు వస్తాయి. ఒక పిల్లాడు పీరియడ్ అట్లా విలేజ్లో తీసుకొని అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో విద్యార్థులు పడిపోయారు. మా అటువంటి ప్రైవేట్ స్కూళ్ళు ఈ మండలంలో దాదాపు 15 స్కూళ్ళు ఉండేవి. ప్రస్తుతం 4 స్కూళ్ళు మాత్రమే నడుస్తున్నాయి. అందులో ధనవంతుల 3 స్కూళ్ళు నడుస్తున్నాయి. పానిపంట చౌరస్తాల అలా చిన్న చిన్న స్కూళ్ళన్నీ పోయినాయి. వాళ్ళు కార్పొరేట్ వాళ్ళ దగ్గర టీచర్లుగా పనిచేయడానికి వెళ్ళిపోయినారు. మా దగ్గర ఇప్పుడు 8-15 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. అందరు ట్రైన్డే. డిఎస్సీ లేకుండా వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు. నిరుద్యోగులకు మేము ఉపాధి కల్పిస్తున్నాం. అయితే ఈ సంవత్సరం గత సంవత్సరానికి కంటే ఈ సంవత్సరం దారుణంగా పడిపోయింది. ప్రతి క్లాస్లో 3, 4, 5 అలానే అయిపోయింది. దాదాపుగా మా పిల్లలు మరి ఎటు వెళ్ళారంటే సిటీ స్కూళ్ళలో కార్పొరేట్ స్కూళ్ళలోకి వెళ్ళడం జరిగింది. 40-50 మేము 10,000 లోపల చదివిపోయేవాళ్ళం. మరి ఎందుకు జరిగింది? మా దగ్గర ఎడ్యుకేషన్ లేదా? మేము ఎందరో చూపిస్తుంటాం. మా పిల్లలు ఇప్పుడు సిటీకి వెళ్ళే కార్పొరేట్ స్కూల్ పిల్లల్ని దగ్గర పెట్టుకుని మేము చూపించడం జరిగింది. మా పిల్లలు ఎంత ఏ రకంగా ఉన్నారు. చాలా నవోదయాల్లో కానీ రెసిడెన్షియల్ స్కూల్స్లలో కానీ వాటిలో చాలామంది పిల్లలు ప్రతి సంవత్సరం మా పిల్లలు సెలెక్ట్ అవుతూ ఉంటారు. కొన్ని స్కూల్స్ అందులో మా స్కూల్ పేరు చూడగానే పిల్లల్ని అడ్మిట్ చేసుకుంటారు. కారణం సబ్జెక్టు ఉంటుంది. మరి అటువంటి మా విద్యగా ఇచ్చిన మా అటువంటి స్కూల్స్ ఈరోజు వెలవెలపోవడం కారణం ఇటువంటి కార్పొరేట్ పాఠశాలలు, ధనవంతులు. మరియు ఇంకా మా ఈ విద్యా వ్యవస్థలో అయినా మాకు ఇప్పుడు ఈ రకంగా నడుస్తున్నాయి. దాదాపుగా మాకు వస్తే ఇంకా ఎందుకో మేము కూడా 25% మా స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నాం. కొందరు పిల్లలకు అప్ టు 50% అమౌంట్ కట్టిన ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఎందుకంటే మా పిల్లలు మంచి ఎడ్యుకేషన్ తక్కువ డబ్బుల్లో చదువుకొని బయటకు వెళ్ళాలనే ఉద్దేశం. ఈ ఇంతకంటే మీ పూర్వ విద్యార్థులు ఉన్నారు కదా, చాలా మంది వాళ్ళు ఉన్న ఏ స్థాయిలలో ఉన్నారు? వాళ్ళు వచ్చి మీకు మీట్ అయినప్పుడు ఎట్లా అనిపిస్తుంది సార్? అదే పూర్వ విద్యార్థులు చాలా మంది ఉన్నారు సార్. గత ఈ సంవత్సరం చూసుకుంటే
మొన్న ఈ మధ్యన సెలెక్ట్ అయిన కానిస్టేబుల్స్ 8 మంది ఉన్నారు. 8 మంది పిల్లలు మా స్కూల్, మా విలేజ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు 8 మంది పిల్లలు, 8 మందికి 8 మంది మా పిల్లలు. అంతకుముందు ఎస్ఐ సెలక్షన్స్లో కూడా మా స్టూడెంట్ ఒక విద్యార్థి అజయ్ అనే ఒక విద్యార్థి ఎస్ఐగా సెలెక్ట్ అయ్యింది. అంతకుముందు 2016లో ఈ గ్రూప్స్ ఉన్నప్పుడు సివిల్ ఇంజనీర్గా మా పిల్లలు 4 సెలెక్ట్ అయ్యారు. అలా కాకుండా ఇప్పుడు చాలా విఆర్ఓస్ ఉన్నారు, విఆర్ఏలు ఉన్నారు, చాలామంది పిల్లలు. గవర్నమెంట్ హాస్పిటల్లో చాలామంది పిల్లలు ఉన్నారు. ఈ కొందరు డాక్టర్స్కి వచ్చేసారు, వాళ్ళు గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయ్ చేస్తున్నారు, కానీ ఇక ఇప్పుడు చేస్తున్నారు, ఇన్ ఫ్యూచర్లో రావచ్చు. ఇలా ప్రతి రంగంలో ఇక్కడ చూసుకుంటే ఇంజనీర్లు కొన్ని 100 మంది ఉన్నారు మాకు సిటీలో. ఇంజనీరింగ్లో జాబ్ చేస్తూ ఐటీ డిపార్ట్మెంట్లలో, రైల్వేస్లలో, తర్వాత అవి సోల్జర్స్గా వెళ్ళిన వాళ్ళు చాలామంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. అలా ఉదాహరణ చెప్తున్నాను. ప్రతి సంవత్సరం మాకు వాళ్ళ పిల్లలు వస్తుంటే ఎంత ఆనందం అనిపిస్తుందో. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు తీసుకొచ్చి వద్దురా నాయన అంటే ఏదో స్పీడ్ తెచ్చి పిల్లలందరూ వందడము. బ్యాంకింగ్ సెక్టర్లో కూడా చాలామంది పిల్లలు ఉన్నారు, మేనేజర్స్గా ఉన్నారు, క్లర్క్స్గా ఉన్నారు. ప్రతి సంవత్సరం ఎందరో కొందరు సెలెక్ట్ అవుతూనే ఉంటారు. అలా ఉంది. ఈ 35 సంవత్సరాల మీ అనుభవం ఎట్లుంది సార్? విద్యావ్యవస్థ మీద చాలా అండి. ఒకప్పుడు విద్యార్థులకు, పిల్లలకు, టీచర్లకు మంచి సంబంధాలు ఉండేవి. విద్యార్థులని క్రమశిక్షణ మెయిన్ అటువంటిది ఉండేది, విలువలతో కూడిన విద్యలు ఉండేది. ఈ మధ్యన అది కనబడతలేదు, మా కరికులంలో లేదు. టీచర్స్లు ఇప్పుడు వచ్చే ఈ టీచర్స్ దగ్గర కూడా అంతటి అలాంటి సేవా దృక్పథం లేదు. తల్లిదండ్రుల దగ్గర అసలే లేదు. ఏ తల్లిదండ్రులు కూడా నా పిల్లవాడు చదువురాకుండా సరే కానీ నా పిల్లవాడు కొట్టొద్దని, లేకుంటే దండించుడు అసలు లేదు. దండించవద్దు అని చెప్పడంలో ఫస్ట్ ఉంటారు. ఎటువంటి పిల్లల్ని మనం గట్టిగా అనలేము. ప్రతి ఒక్క టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఫోన్ నెంబర్స్ ఉంటున్నాయి. తల్లిదండ్రులు వెంటనే టీచర్స్కి ఫోన్ చేసి తిట్టడం, ఇటువంటి స్కూళ్ళలో దాడులు చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మేము దాదాపుగా దూరమే ఉంటున్నాం. కానీ పిల్లలకు ఖచ్చితంగా క్రమశిక్షణ ఉంటే ఫ్యూచర్లో పిల్లలు మంచిగా తల్లిదండ్రులను గౌరవించినాడు, విద్యార్థులు టీచర్లను గౌరవించిన వాడు సమాజాన్ని గౌరవించినటువంటి మంచి పౌరులుగా దిగుతాడు. అన్ని రంగాలలో వీళ్ళు మంచి పౌరులుగా ఉండాలంటే ఖచ్చితమైన మంచి విద్య ఉండాలి. మా అటువంటి పురాణ మేము విద్య ఎంతకు ఇంపార్టెన్స్ ఇస్తామో అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ విలువల పైన ఇస్తామండి. ఖచ్చితంగా మా దగ్గర పిల్లలు విలువలు కలిగి ఉంటారు. అందుకొరకే అటువంటి యూత్ ఫ్యూచర్లో రావాలని, అటువంటి మన యువత బయటకు రావాలని మేము కోరుకుంటాం. సార్ మళ్ళా మీరు ఇదే కాకుండా మళ్ళీ ఇంకేమన్నా ఇతర స్కూల్లో అంటే మీరు మేము 100% ప్రతి సంవత్సరము నవోదయకు, రెసిడెన్షియల్స్కి అన్నిటికీ కోచింగ్ ఇస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఒక్కొక్క క్లాసులో 10-15 మంది రెసిడెన్షియల్ స్కూళ్ళకు సీట్లు వచ్చినాయి వెళ్ళారు. సైనిక స్కూల్లో లాస్ట్ ఇయర్ ఒక బాబు అయ్యాడు. నవోదయ స్కూల్లో 2 పిల్లలు లాస్ట్ ఇయర్ 2, అంతకుముందు 1 అయ్యాడు. అలా ప్రతి సంవత్సరము మేము ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకు కూడా కోచింగ్ ఇస్తూ ఉంటాం. రకరకాల వాటిలో కోచింగ్ ఇస్తూ ఉంటాం. పిల్లలు పంపిస్తున్నారు. ఇప్పుడు 7th వరకే కాబట్టి ఇంతవరకే చూస్తున్నాం. ఉంటుంది కదా సార్, దాంట్లో ఏమేమి పదవులు చేసేసారు? మాకూరు మండల ప్రెసిడెంట్గా నేను ప్రస్తుతం ఉన్నాను. మా మాకూరు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అస్మా ప్రెసిడెంట్ నేను. ఇక మా దగ్గర ఒకప్పుడు 20 స్కూల్స్ ఉండే, 15 స్కూల్లో వచ్చినాయి. ఇప్పుడు 5-6 స్కూళ్ళు ఉన్నాయి మా మండలం. అదే చెప్తున్నాను, మా ప్రైవేట్ స్కూల్స్ అందరూ ఓన్లీ బడ్జెట్ స్కూల్స్ మాత్రమే. ఇవన్నీ ఎవరో ధనవంతులు కాదు. మేము బీదవారికి చెప్తున్నాము, ఎందరికో ఎంప్లాయ్ కల్పిస్తున్నాము ఈ రూరల్ ఏరియాలో. మరి ఇప్పుడు కొన్ని సంవత్సరాలలో మా స్కూల్ కూడా కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది. ఇటువంటి కనుమరుగైతే ఎక్కడో వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అవుతుంది. మేము కూడా పోయి వాళ్ళ కార్పొరేట్ వాళ్ళ దగ్గర జీతాలు చేస్తాం. ఆ పరిస్థితి వచ్చే సూచనలో ఈ కార్పొరేట్ వాళ్ళ ఈ తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి, కార్పొరేట్ వాళ్ళ కళ్ళబొల్లి మాటలు వినకండి. ఒక్క హాలిడేస్ వస్తే చాలు, వేసవి సెలవులు వచ్చిందంటే ఒక 10 స్కూల్ వాళ్ళు దాదాపు ప్రతి స్కూల్ లేడీ టీచర్స్ది
దండు పంపించినట్టు ప్రతి ఇల్లుకు తిప్పి వాళ్ళని కళ్ళుబళ్ళు మాటలు చెప్పేసి వాళ్ళని వాళ్ళ స్కూళ్ళలో అడ్మిట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి వాటిని నమ్మకండి. ఆర్థికంగా మీరు కుంగిపోకండి. 1-2 సంవత్సరాల్లో మీరు అక్కడ చదివించేసి మళ్ళీ మీరు ఆర్థికంగా కుంగిపోతున్నారు. మీ అటువంటి వాళ్ళకు బీద వాళ్ళకి ఇక్కడ రూరల్లోనే మేము తక్కువ ఫీజులలో మంచి చదువు చెప్తున్నాం కాబట్టి మా అటువంటి స్కూళ్ళని ఎంకరేజ్ చేసి చదివించుకోండి. మీ ఎడ్యుకేషన్ ఎట్లా వస్తుంది. కార్పొరేటివ్ వాళ్ళ యొక్క మాయలు పడవద్దని చెప్పేసి మేము మీ తల్లిదండ్రులకు కోరుతున్నాము. మేము 100% ఎడ్యుకేషన్ కొరకు ఉన్నాము. ఖచ్చితంగా మంచి ఎడ్యుకేషన్ మీ పిల్లలకి ఇస్తాము. మంచి నడవడి ఇస్తాము. మంచి విలువలు నేర్పుతాము. మంచి క్రమశిక్షణ నేర్పుతాము. ఆటలలో ఇస్తాము. సిటీలలో ఆటలు లేవు, క్రమశిక్షణ లేదు, ఇటువంటి ఏవి ఏ స్కూల్లో లేవండి. ఖచ్చితంగా చెప్పాను. ఏ స్టూడెంట్ కూడా విలువలు ఉండవు. తల్లిదండ్రులని కానీ పెద్దవాళ్ళని కానీ గౌరవించే పద్ధతి అసలు లేదు. అటువంటి ఎడ్యుకేషన్ వద్దండి. మేము మంచిగా ఇస్తున్నాము. మీకు మా మీద నమ్మకం ఉండాలని చెప్పి మేము కోరుతున్నాము. మా ప్రైవేట్ స్కూల్స్, బడ్జెట్ స్కూల్స్ మీరు ఖచ్చితంగా మీరు మాకు ఎంకరేజ్ చేయండి. మేము మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ముందుంటాం. ఎలా వెళ్ళదా మీ పిల్లలకి. మహాదేవ్ గంగాధర్ గౌడ్. నేను బీఎస్సీ బీఎడ్ ఎప్పుడో చేశాను. ప్రస్తుతం దాదాపు నాకు 35 సంవత్సరాల అనుభవం ఉంది ఈ స్కూల్ ఫీల్డ్లో. ఇక్కడ స్కూల్ నడిపిస్తున్నాను. మాక్లూరులో ఐజన్ స్కూల్ మాక్లూరు. ప్రస్తుతం 7th క్లాస్ వరకు నడుస్తుంది. మాకు చుట్టుపక్కల వాళ్ళ విద్యార్థులందరూ మా పాఠశాలకు వచ్చి నేర్చుకోవాలని కోరుతున్నాను. విన్నాగా దోస్తులు సార్ ఏమన్నారు, 35 సంవత్సరాల సుదీర్ఘ విద్యా సంస్థలో అనుభవం ఉన్న సార్ ఇలా మండల అధ్యక్షుడు సార్ కూడా ఏదైతే టీచర్ అసోసియేషన్ ఉందో దానికి మండల అధ్యక్షుడు. అయితే సార్ అంటున్నారు ఖచ్చితంగా అంటే మీకు డబ్బులే మెయిన్ ముఖ్య కారణంగా మారిపోయింది. ఒక్కళ్ళని చూసి ఒకళ్ళు పోటీ పడి మరి కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నారు. కానీ అది తగదు. వాళ్ళకు ఏంటంటే అక్కడ పోతే చాలా ఒత్తిళ్ళు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. మీకు కూడా ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి. ఖచ్చితంగా లోకల్లో ఉన్న స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో చేర్పించుకొని మీ పిల్లల్ని మంచి భావాలతో పౌరులుగా తీర్చిదిద్దాలని సార్ కోరుతున్నారు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.